నరేంద్ర మోడీ గారికి మరి అమెరికా దేశంలో ఏమేమి నచ్చినో నాకైతే తెలియదు, కానీ అమెరికా దేశంలో 4 సంవత్సరాల కోసము ఆర్మీలో రిక్రూట్ చేసి వాళ్ళని వదిలించుకునే విధానం ఉన్నది. ఆ విధానాన్ని నకలు కొట్టాలని ఆయనకు ఎందుకు అనిపించిందో నాకు తెలియదు. మరి ఆయన మిత్రుడు, పాత మిత్రుడు ట్రంప్ గారు ఈయనకి ఏం చెప్పిండ్రో, ఈయన ఏం ఆలోచన చేసిండో నాకు అర్థం కాలే. అమెరికాలో ఉండే విధానాన్ని భారతదేశంలో అమలు చేయాలని ఆర్మీ రిక్రూట్మెంట్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ పద్ధతిలో కేవలం 4 సంవత్సరాల కోసం నియమించాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దీనికి దాదాపుగా 2 లక్షల ఉద్యోగాల నియామకాలు చేపడతామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని చెప్పి ఆ విద్యార్థులు చెప్పారు. ఇక్కడ లోపభూయిష్టమైన నిర్ణయం. గతంలో 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్న 10వ తరగతి పైన పాస్ అయిన విద్యార్థులను దేహదారుఢ్య పరీక్షలు, వైద్య పరీక్షలు చేసి ఎంపిక చేసిండ్రు. చాలామంది 20 సంవత్సరాల యువకులు ఎంపికైన 2 సంవత్సరాలు పోటీ పరీక్షలు నిర్వహించకపోవడం వల్ల ఆర్మీ నియామకానికి అవసరమైన 21 సంవత్సరాల వయసు దాటి ఈరోజు వాళ్ళు ఆర్మీ రిక్రూట్మెంట్కి అనర్హులుగా తయారైనరు. ఎప్పుడో పరీక్ష నిర్వహించి వాళ్లకు ఉద్యోగాలు ఇవ్వాల్సిన ప్రభుత్వం ఉన్న పలంగా పరీక్షల విధానాన్ని రద్దు చేసి మళ్ళీ కొత్త ప్రక్రియ ద్వారా 4 సంవత్సరాలకు ఎంపిక చేస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. దాంతో దాదాపుగా పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవ్వడానికి, ఫిజికల్ ఫిట్నెస్ కోసం ప్రిపేర్ అవ్వడానికి ఒక్కొక్క విద్యార్థి 3 నుంచి 4 సంవత్సరాల సమయాన్ని వెచ్చించిండ్రు. వేరే పనులు చేసుకోలే, వేరే ఉద్యోగాలకు పోలే, వేరే చదువులకు కూడా పోలే. ఎందుకంటే మేము ఆల్రెడీ సెలెక్ట్ అయినాం, ఎగ్జామ్ రాస్తే ఉద్యోగం వస్తుంది, చదువుకోవాల్సిన అవసరం లేదని లాస్ట్ 4 ఇయర్స్ నుంచి దాదాపుగా విద్యార్థులు చదువులు వదిలేసి పోటీ పరీక్షలకే ప్రిపేర్ అవుతున్నారు. ఉన్న పలంగా కేంద్ర ప్రభుత్వం ఈ పరీక్షలను రద్దు చేయడంతో దేశవ్యాప్తంగా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తు చీకటిలోకి మోడీ గారు నెట్టేసిండ్రు. దాంతో తీవ్రమైన ఆందోళనకు లోనై అక్కడ విద్యార్థులు చెప్తారు, దేశవ్యాప్తంగా 24 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారట. కొంతమంది చెట్టు కూరేసుకొని చచ్చిపోయారట. దాంతో ఒక భావోద్వేగానికి లోనై ప్రభుత్వానికి చెబుతున్న పెడచెవిన పెట్టడం వల్ల నిరసనల ద్వారా ఈ ప్రభుత్వాన్ని నిలదీయాలని చెప్పి ఈ 17 సంవత్సరాల నుంచి 21 సంవత్సరాల మధ్యలో ఉన్న యువకులు సొంతంగా కార్యాచరణ నిర్ణయించుకున్నారు. ఇది ఏ విద్యార్థి సంఘాలకు, ఏ రాజకీయ పార్టీలకు సంబంధం లేదు. రాజకీయాలకు అతీతంగా, విద్యార్థి సంఘాలకు అతీతంగా దేశం మొత్తంలో ఉన్న యువకులు దేశానికి సేవలు అందించి దేశ భద్రతలో అవసరమైతే తమ ప్రాణాలను అర్పించి అమర జవాన్లుగా మిగలాలన్న ఉక్కు సంకల్పంతో ఆర్మీలోకి వచ్చిన జవాన్లు తమ జీవితాలు సర్వనాశనం అయిపోతుంటే ఈ ప్రభుత్వం మీదనే తిరగబడ్డారు. ముఖ్యంగా శాంతియుతంగా సికింద్రాబాద్లో నిరసన తెలుపుతుంటే లాఠీ చార్జ్ జరిగి గందరగోళ పరిస్థితుల్లో హింసాత్మకమైన సంఘటనలు జరిగినాయి. సంయమనం పాటించాల్సిన రైల్వే రిక్రూట్మెంట్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, అదర్ ఫోర్సెస్ వాళ్ళ మీద ఫైర్ ఓపెన్ చేసి ఒక విద్యార్థిని బలి తీసుకుంటూ చాలా మందికి గాయాలైనాయి. ఇప్పుడు కూడా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం దీన్ని శాంతి భద్రతల సమస్యగానే చూస్తుంది. రాజకీయ కుట్రగా చిత్రీకరించడానికి చూస్తున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు కుట్రలు, కుతంత్రాల ఆలోచనతో ఈ జరిగిన మొత్తం దేశవ్యాప్త నిరసనల వెనకాల రాజకీయాలను ఆపాదించి రాజకీయ పార్టీలను బద్నాం చేసి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకుంటారు. కొంచెమైనా బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి, మానవత్వం కూడా ఉండాలి ప్రభుత్వాలకు. ఈ దేశ సంపదైన యువకులు లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలిపితే సానుభూతితో వాళ్ళ సమస్యను పరిష్కరించాల్సింది పోయి వాళ్ళకి రాజకీయాలు ఆపాదించి రాజకీయ పార్టీలకు అంటగట్టి ఈ నికృష్టమైన రాజకీయాలకు బీజేపీ వాళ్ళు తెరలేపినరు. కాబట్టి తక్షణమే రాజకీయ ఆరోపణలు మాని
నిజమైన సమస్యను పరిష్కరించాలి. అమెరికాలో 4 సంవత్సరాల కోసం నియామకాలు జరిగితే అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ కూడా 4 ఏళ్లకే ఉంటుంది. మరి నరేంద్ర మోడీ ఎందుకు 5 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్నాడు? నీ పదవిని కూడా 5 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళకి దక్కించుకోవేళ అమెరికానే నీకు ఆదర్శం అయితే. అమెరికాలో 2 పార్టీల విధానం ఉంది ఎన్నికలలో పోటీ చేసేది. మరి ఈ దేశంలో ఎన్ని పార్టీలైనా పోటీ చేయొచ్చు. 2 పార్టీల విధానాన్ని దేశంలో తీసుకొస్తావా? ఆయా దేశాలలో ఉన్న పరిస్థితులు, నిరుద్యోగ సమస్య, దేశ భద్రతకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవాలి. కానీ అమెరికాలో భారతదేశంతో పోలిస్తే 3 అంతల విశాలమైన దేశం. కానీ అక్కడ జనాభా 35 కోట్లే, ఇక్కడ జనాభా 140 కోట్లు. అమెరికాలో 3వ వంతు కూడా లేదు భూభాగం భారతదేశం. కాబట్టి అమెరికాలో ఉన్న తలమాసిన విధానాన్ని దేశంలో ప్రవేశపెట్టాలని నరేంద్ర మోడీ ఆలోచన చేయడమే దివాలా కోరుతనము, దిక్కుమాలినతనము, బుద్ధి లేని విధానము, అవగాహన రాహిత్యం. చదువురాని నరేంద్ర మోడీ నుంచి ఇంతకు మించి ఈ దేశ ప్రజలు ఆశించడానికి కూడా ఏమి కనిపించడం లేదు. కాబట్టి విద్యార్థుల పక్షాన కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, అగ్నిపథ్ విధానంలో 4 సంవత్సరాల కోసం నియామకాలు చేపట్టాలన్న ఆలోచనను తక్షణమే బేషరతుగా ఉపసంహరించుకోవాలి, జాతికి క్షమాపణ చెప్పాలి. రెండవది, 2020 సంవత్సరంలో ఫిజికల్ ఫిట్నెస్ అండ్ మెడికల్ ఫిట్నెస్లో సెలెక్ట్ అయిన విద్యార్థులకు తక్షణమే పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. మూడవది, ఈ ఆందోళనల గాయపడ్డ విద్యార్థులకు వాళ్ళను భౌతికంగా గాయపడ్డారు కాబట్టి వాళ్ళను ఉద్యోగాలకు అనర్హులుగా చేయాలని ఒకవేళ ప్రభుత్వం అనుకుంటే తక్షణమే దాన్ని ఉపసంహరించుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఫిజికల్ టెస్ట్ అండ్ మెడికల్ టెస్ట్ దే హావ్ పాస్డ్. కాబట్టి ఈరోజు ఈ ఉద్యమంలో కాళ్ళకు దెబ్బలు తగిలిన వాళ్ళు, ఛాతి మీద దెబ్బలు తగిలిన వాళ్ళు, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని యూనిఫార్మ్డ్ ఫోర్సెస్లో అదర్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. వాళ్ళు ఈ ఆందోళనల్లో గాయపడ్డారు కాబట్టి వాళ్ళను ఉద్యోగాలకు అనర్హులుగా ప్రకటించడం అంటే దుర్మార్గం. ప్రభుత్వ అనైతిక చర్యల వల్ల ఈరోజు వాళ్ళు గాయపడ్డారు. అదేవిధంగా ఈ ఆందోళనలో వేలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు అడ్డమైన కేసులు పెట్టినాయి. నాకు తెలిసి రైల్వే డిపార్ట్మెంట్ కూడా, రైల్వే పోలీసులు కూడా రకరకాల నాన్ బెయిలబుల్ సెక్షన్స్తో వాళ్ళ మీద కేసులు పెట్టుంటారు. ఆ కేసులు ఉంటే వాళ్ళకు ఉద్యోగానికి అర్హత రాదు. కాబట్టి తక్షణమే నరేంద్ర మోడీ గారు ప్రత్యక్షంగా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఈ దేశవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో పెట్టిన విద్యార్థుల మీద పెట్టిన కేసులన్నిటిని కూడా ఉపసంహరించుకోవాలి. మొదటిది, పోటీ పరీక్షలు నిర్వహించి వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వాలి. 2, ఆందోళనలో గాయపడ్డ వాళ్లను అనర్హులుగా ప్రకటించకూడదు. 3, ఆందోళనలో పార్టిసిపేట్ చేసిన విద్యార్థుల మీద పెట్టిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలి. 4, ఆందోళనలో గాయపడ్డ ప్రతి వాడికి కార్పొరేట్ వైద్యం, అత్యంత నాణ్యమైన వైద్యాన్ని అందించి వాళ్ళని తక్షణమే కోలుకునే విధంగా వైద్య సహకారాన్ని అందించాలి. 5, ఆ కుటుంబాలలో ఎవరైతే చనిపోయినరో ఆ కుటుంబంలో ఒక ఉద్యోగం ఇవ్వడమే కాకుండా ఆ కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా కేంద్ర ప్రభుత్వం తక్షణమే ప్రకటించాలి. ఎందుకంటే 24 మంది విద్యార్థులు ఈ 48 గంటలల్లో, ప్రభుత్వం ప్రకటించిన 48 గంటలల్లో చనిపోయిందని విద్యార్థులు నాకు చెప్పారు. ఆ 24 కుటుంబాలకు ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి వాళ్ళ కుటుంబంలో ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలి. వీటన్నిటి విషయంలో కేంద్ర ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించాలి, సానుభూతితో పరిశీలించాలి. ఎందుకంటే వీళ్ళు భరతమాత ముద్దు బిడ్డలు, భారతదేశం యొక్క పౌరుల యొక్క హక్కులు కాపాడడం ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి మీద బాధ్యత ఉన్నది. ఈ వ్యవహారాలన్నిటినీ నరేంద్ర మోడీ గారు అమలు చేయకపోతే రేపు ఢిల్లీలో జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు నిరసన తెలుపబోతున్నారు. రేపు నేను జంతర్ మంతర్లో దీక్షలో పాల్గొనబోతున్నా. అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, నేను డిఫెన్స్ కమిటీలో సభ్యులము. ఖచ్చితంగా డిఫెన్స్ కమిటీలో
ఈ వ్యవహారాల మీద పూర్తి స్థాయిలో చర్చకు తెరదీస్తాము. అదేవిధంగా జూలై 3వ వారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పార్లమెంట్లో ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న అంశంగా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావించి ప్రభుత్వం మెడలు వంచి ఏ విధంగా అయితే రైతు వ్యతిరేక వ్యవసాయ నల్ల చట్టాలను ఉపసంహరించుకునే వరకు పోరాటం చేసినామో ఇవాళ జవాన్లకు సంబంధించిన తప్పుడు నిర్ణయాలను ఉపసంహరించుకునే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు అండగా నిలబడుతుంది. శాంతియుతంగా ఆందోళన చేయండి, ఆందోళనలు ఉపసంహరించుకోవాల్సిన అవసరం లేదు, కానీ శాంతియుతంగా ఆందోళన చేపట్టండి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు ఇస్తుంది. మీ ప్రాణాలు ఎంతో విలువైనవి. మీ తల్లిదండ్రులను బాధ్యత మోయాల్సింది మీరే. మీరు చనిపోతే కేంద్రంలో ఉండే నరేంద్ర మోడీకో రాష్ట్రంలో ఉండే కల్వకుంట్ల చంద్రశేఖరరావుకో చీమ గుట్టినట్టయినా ఉండదు. వాళ్ళ మీద కోపంతో మీ ప్రాణాలను బలిపెట్టకండి. మీ తల్లిదండ్రుల దృష్టిలో పెట్టుకొని మీకు ఆవేశం వచ్చిన అంచుకొని ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రభుత్వాలకు నిరసన తెలుపుదాం. మేమందరం అండగా ఉంటాం. ఇక్కడ హాస్పిటల్లో ఉన్న వాళ్ళకు కూడా అవసరమైన వైద్య సహకారాన్ని అందించడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. వాళ్ళ తల్లిదండ్రులు కూడా నిశ్చింతగా ఉండండి. మీ పిల్లల్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ప్రభుత్వ విధానాల మీద పోరాటం చేసే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తుంది. గేట్లో నుంచి పోలీసులు ఆపాలనుకున్నా మేము వెళ్ళాలనుకుంటే వెళ్తాం కదా. నిన్న బాసర వెళ్ళకుండా ఆపారు. బాసర ట్రిపుల్ ఐటీకి వెళ్ళినా కదా లోపలికి. సో ఆపడం వాళ్ళకి తెలుసు, వెళ్ళడం నాకు తెలుసు. ఇది కొత్తనా? ప్రగతి భవన్లకే దూరుకున్నాము. గాంధీ హాస్పిటల్కి వచ్చేది పెద్ద విషయమా? కాబట్టి కేసీఆర్ను ఈ చిల్లర ప్రయత్నాలు మానుకోమని సూచన చేస్తున్నాను. ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిని, పార్లమెంట్ సభ్యుడిని నేను. ఆయనకి ఎంత బాధ్యత ఉందో నాకు అంత బాధ్యత ఉంది, అంతకంటే ఎక్కువ బాధ్యత ఉంది. ప్రజల గొంతుకలం మేము. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు చేసే తప్పులను లేవనెత్తి చూపించి ప్రజల తరఫున ప్రజల ఆలోచనలు ప్రభుత్వాలకు తెలియజేసే వాళ్ళం. ప్రభుత్వమే మాకు వెసులుబాటు కల్పించి ఆందోళన చేస్తున్న వాళ్ళతో మాట్లాడిస్తే వాళ్ళ ఆవేదన మాకు తెలిస్తే ప్రభుత్వానికి సూచన చేస్తాం. అంతే తప్ప మమ్మల్ని ఏదో నియంత్రించడం ద్వారా, మమ్మల్ని పోలీస్ స్టేషన్లలో కూర్చోబెట్టడం ద్వారా వాళ్ళకి పైశాచిక ఆనందం వస్తుందేమో కానీ సమస్యకు పరిష్కారం రాదు. కాబట్టి ఆయన ఎట్లా ఆపాలనుకున్నా ఎట్లా వెళ్ళాలో తెలుసు. ఎక్కడికి వెళ్ళాలనుకున్నా నేను వెళ్ళాలనుకుంటే వెళ్తా. ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్ళినా, ప్రగతి భవన్కి వెళ్ళినా, ట్రిపుల్ ఐటీ బాసరకి వెళ్ళినా, ఇప్పుడు గాంధీ హాస్పిటల్కి వచ్చినా అక్కడ ఎక్కడికైనా వెళ్తా. వెళ్ళేదాని గురించి చింత లేదు. ఈ సమస్య మీద తప్పకుండా కొట్లాడతాం. జై జవాన్ జై కిసాన్ అనే నినాదమే కాంగ్రెస్ది. ఆ రెండు కళ్ళ లాంటివి దేశానికి. రైతు వ్యతిరేక చట్టాలను ఉపసంహరించుకునే విధంగా కొట్లాడినాం. రేపు ఈ విధానాన్ని కూడా కొట్లాడి ఉపసంహరింపజేస్తాం. తప్పకుండా విద్యార్థులకు మంచి జరుగుతుందని మనం ఆశిద్దాం. తప్పకుండా ఇది ఆందోళనకరమైన ఆలోచన చేయాల్సిన విషయము. ప్రభుత్వం అంటే తల్లిదండ్రులు, కుటుంబ పెద్ద. మన పిల్లలు క్షణికావేశంలో చిన్న చిన్న తప్పిదాలు చేసినప్పుడు సానుభూతితో పరిశీలించి వాళ్ళ భవిష్యత్తును పాడు చేయకుండా నిర్ణయాలు ఉండాలి. అందుకే రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నేను విజ్ఞప్తి చేసిన, మీ తప్పిదాల వల్ల వాళ్ళ ఆవేశానికి లోనైన, మీరు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వాళ్ళు బలయ్యి వాళ్ళు నిరసన తెలిపారు. కాబట్టి ప్రభుత్వమే దీనికి కారణం. కాబట్టి తక్షణమే అట్లాంటి కేసులు ఏవి పెట్టినా బేషరతుగా వాళ్ళని జైళ్ళ నుంచి విడుదల చేయించాలి. ఒకవేళ ప్రభుత్వం ఇట్లనే కక్షపూరితంగా వ్యవహరిస్తే వాళ్ళందరికీ కూడా న్యాయపరమైన సహకారాన్ని అందిస్తాం. అందరి తరఫున కాంగ్రెస్ పార్టీ వకీళ్ళని నియమిస్తుంది, వాళ్ళకి బెయిల్ ఇప్పిస్తుంది. వాళ్ళ తరఫున కేసులు కొట్లాడే బాధ్యతను కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.